ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మా నాన్నలు లేని పెళ్లి నాకెందుకో నచ్చట్లేదండి. తప్పుగా అనుకోవద్దు బ్రదర్. పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు. కుటుంబాలు, జ్ఞాపకాలు అవి గుర్తు పెట్టుకునేలా ఉండాలి, కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తనను ఒప్పించడానికి 4 ఏళ్లు పట్టిందని శైలు చెప్పింది. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్నేళ్లు ట్రై చేశారండి? ఓ 4 నెలలు, 4 రోజులు, పోనీ 4 గంటలు, ఓ 4 సార్లు అడిగి ఉంటారు. కాదనగానే కంగారు పడి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మ నాన్నలు నచ్చిన వాళ్ళను కూడా ఇస్తారండి. కాకపోతే ఓపిగ్గా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. శైలు మీ నిర్ణయానికి విలువ ఇస్తుంది. నేను శైలుకు విలువ ఇస్తాను. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతో మంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా.